మనం ఇప్పుడు ఈ మధ్య హైదరాబాద్లో ఒక పేరు బాగా వింటున్నాం. అదేంటంటే మటన్కి సంబంధించి మటన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ రెగ్యులర్గా వింటూనే ఉంటాం. అయితే చంపారాన్ మటన్ బిర్యానీ అనేది బాగా వినపడుతుంది ఈ మధ్య మనకి. కూకట్పల్లి దగ్గర అంబాభవాని హోటల్లో ఉన్నాం మనం. మరి చంపారాన్ అనేది ఎక్కడో బీహార్లో ఉంది. బీహార్లో ఉన్న ఈ ఇదిని ఇక్కడ వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఏంటి ఈ చంపారాన్ మటన్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు చూడండి. బొగ్గుల పొయ్యి మీద మట్టి కుండలో చికెన్ కర్రీ, మటన్ కర్రీ ప్రిపరేషన్ అన్నమాట. చంపారాన్ అంటే బీహార్లో చంపారాన్ అనే ప్రాంతంలో ఈ తరహాలోనే చేస్తుంటారు. అక్కడ చూసి వచ్చిర్రంట వీళ్ళు. ఇది హైదరాబాద్లో చేస్తే కొత్తగా ఉంటుంది అని. ఎందుకంటే ఫుడ్లో కొత్తదనాన్ని మనం ఇష్టపడుతుంటాం. టేస్ట్ అయినా లేదంటే ఏదైనా వెరైటీగా అనిపించినా, కొత్తగా అనిపించినా మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అట్లనే ఈ హోటల్ ఓనర్ వాళ్ళు ఇప్పుడు బీహార్ వెళ్ళినప్పుడు అక్కడ చూసిరంట, దాన్ని ఇక్కడ చేద్దామని చెప్పి చేశారు. మంచిగా ఈ బ్రాంచ్తో పాటు ఇది కూకట్పల్లిలో ఇటు ఈ రూటు గాజుల రామారం వెళ్ళే రూట్లో ఉంది. చికెన్ కర్రీ ఆ పాట్లో ఉడకబెడతానికి ముందు అంతా అన్ని రకాల మసాలాలు కలిపి ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటారు. ఒక బాణీలో పెద్ద ఇదిలో అది కస్టమర్లు అది తింటేసి అయిపోయిన వల్ల మళ్ళీ ఇది మటన్ కర్రీకి మటన్ అంతా ఇది చేసి ఇది చేస్తూ ఉన్నారు. అంటే మంచిగా పడుతుంది అనమాట ఆ మసాలాలు అంతా కూడా. ఇది మసాలాల రహస్యం అంతా. వీళ్ళు ప్రత్యేకంగా ధనియాల పొడి, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, పొడులు, పౌడర్లు, పసుపు, ఉప్పు, కారపొడి అన్నీ కూడా తెచ్చుకున్నారు. నాన్ వెజ్ వీటిలో మసాలాలు జాగ్రత్త తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా ఒక పేరు వచ్చిన అది ఏదైనా మటన్ ఆర్ బిర్యానీ, మటన్ చికెన్ బిర్యానీలు కొత్తలాడుతున్నాయి. చంపారాన్ చికెన్ కర్రీ మళ్ళీ మామూలు లేదు. మంచి కాన్సెప్ట్ పెట్టింది, మామూలుగా కాదు. లుక్ అది చూస్తుంటే ఆ ఫ్రెష్నెస్ రోజు అంటే మనం ఇంట్లో చూసి చూసి మొహం మొత్తి ఆ మట్టిని చూస్తూ ఉంటే మట్టి కుండల్లో ఉడుకుతున్న ఇదంతా కూడా ఏదో మన ఊర్లో మన చిన్నప్పుడు ఇదైతే జ్ఞాపకం వస్తుంది. అబ్బా చూస్తుంటే ఇప్పుడే దాన్ని వేడి అట్లా తీసుకెళ్ళిపోయి అన్నంలో వేసుకొని తినాల్సింది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుంది? టెంప్టింగ్గా లేదు? అదే చంపారాన్ మటన్ కర్రీ అయినా, చికెన్ కర్రీ అయినా. ఎందుకంటే నిప్పులు పొయ్యి మీద వండుతారు. అదే బొగ్గులు చూసారు కదా, ఆ బొగ్గులు పెట్టి కుండలో, మట్టి కుండలో మంచిగా అలా మసాలాలన్నీ కలిపి తగినంతగా ఉప్పేసి మటన్ లిమిటెడ్ క్వాంటిటీ ఆ బౌల్కి ఎంత సరిపోతే అంత 2 కేజీలో ఒక 1.5 కేజీ ఉంటుంది అనుకుంటా పెట్టి ఉడకబెడుతురు చూడండి. అసలు చంపారాన్ మటన్ కర్రీ హైదరాబాద్ కూకట్పల్లి దగ్గరలో ఉంది ఈ హోటల్. అసలు చాలా ఫేమస్ అయిపోయింది. అంటే కొన్ని చోట్ల మనం తిరుగుతూ ఉంటాం. వీళ్ళు ఈ హోటల్ ఓనర్ వాళ్ళు ఆ చంపారాన్ ఏరియాకి వెళ్ళారట ఇప్పుడు బీహార్లో. అక్కడ చూసి ఇదేదో బాగుంది, మనం ఇక్కడ మన హైదరాబాదీస్ కూడా పరిచయం చేద్దామని వాళ్ళు ఇక్కడ మొదలుపెట్టారు అన్నట్టు. బాగా రెస్పాన్స్ అద్భుతంగా వస్తుండడంతో ఈ చంపారాన్ మటన్ కర్రీకి, చికెన్ కర్రీకి అసలు నిజంగా చూడండి. అది మనం చూస్తూ ఉంటే ఇక మాటలు లేవు, ఓన్లీ చేతలే అంటారు కదా. అట్లా ఇప్పుడు మనకి ఏదో ఒకటి రైస్ కాంబినేషన్, అది వైట్ రైస్ అయినా, వెజ్ బిర్యానీ అయినా, బగారా రైస్ అయినా, ఎనీథింగ్, రోటీస్ అయినా కలుపుకొని తింటుంటే మజా మామూలు ఉండదు కదా. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పెద్దోళ్ళు. అబ్బా మనం ఇప్పుడు అంటే సిటీల్లో ఎక్కడ ఈ నిప్పురవ్వలు పెట్టి వండుకునే అవకాశం తక్కువ. ఎవరన్నా ఓన్ హౌస్ ఉండి వాళ్ళకి ఆ టేస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉంటే తప్ప
మామూలుగా అయితే అంతా అపార్ట్మెంట్లు ఇవి కాబట్టి ఇంకా చేయడానికి కుదరదు. సో మరి అందుకే మనకి గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. హెల్త్ పరంగా కూడా ఎంతో మంచిది. చికెన్ అలా ఉడికే విధానం అది ఆ స్మెల్ చూస్తూ ఉంటుంది, మామూలుగా లేదని కాదు. ఇది చికెన్ అయితే ఉడికిపోయిందంట. మటన్ కర్రీ కూడా కరెక్ట్గా మనం లంచ్ టైంలో వెళ్తుంటాం. ఇటువంటి స్మెల్ ఒకటి తగిలితే ఆ రోజు మనం ఫాస్టింగ్ అనుకున్నా కూడా ఇదేదో బాగుంది టెంప్ట్ అయిపోయి తింటాం అంతేనండి బాబు. నిజంగా ఈ చంపారన్ మటన్ కర్రీ చికెన్ కర్రీ స్మెల్ తగిలితే నాన్ వెజ్ వీళ్ళు తినకుండా ఉండడం అనేది, కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఇంకా ఉడుకుతూనే ఉంది. సింగల్కి అయితే ఇంత వస్తుంది. ఓకే, మటన్ సింగిల్ మటన్ ఆర్డర్ చేస్తే ఇదనమాట. చిన్న కుండలో అలా వేడిగా కుండలో వండిన చంపారాన్ మటన్ కర్రీ సర్వ్ చేస్తారు. చూస్తుంటే లుక్ అసలు మామూలుగా ఏంటిగా నోరు ఊడుతుంది. ఫ్రాంక్ అసలు ఆ సూప్ కానీ అది ఇది ఫుల్ అమ్మా. ఫుల్ చంపారాన్ మటన్ కర్రీ ఫుల్. ఇక్కడ సర్వింగ్ ఎట్లా ఉందో మంచిగా ఈ అంతా ఆర్గానిక్ పద్ధతి. సరిపోను రౌండ్గా అరిటాకు ఇట్లా రౌండ్గా కట్ చేశారు మంచిగా. జనరల్గా అయితే ఇట్లా హాఫ్ కట్ చేస్తుంటారు. ఆనియన్ స్లైసెస్. అరిటాకులో ఫుడ్ అంటే జనరల్గా మనకి తినేటప్పుడు ఇంకొంచెం ఆకలి ఎక్కువైతుంది. చాలా ఆరోగ్యకరం. మనకి అనాది కాలంగా ప్రాచీన కాలం నుంచి వస్తున్న పద్ధతి అరిటాకుల్లో తినడం అనేది. సో టిఫిన్లో సిటీల్లో ఇవాళ రేపు ఎక్కువ కనపడదు. మనం ఎంతో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటేనే వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు. మరి అట్లనే వీళ్ళు అంత కేర్ తీసుకుంటుంటారు. ఈ ఫుడ్ ఇదిగో గ్లాసులు చూడండి, రాగి గ్లాసెస్, ఈ నీళ్లు పోసుకునే మగ్గు కూడా మంచిగా. ఇది ఎంతో ఆరోగ్యకరంగా మనకి మన పూర్వీకుల నుంచి మనం పెద్ద మామూలు గ్రామాల్లో ఇటువంటి కానీ గ్లాసులు కానీ మనం వెనకట చూసుంటాం అందరం. ఇవాళ రేపు అంత స్టీల్ వచ్చి రీప్లేస్ అవుతుంది, కానీ ఆరోగ్యానికి వీటిల్లోనే నీళ్ళు తాగితే మంచిది. మనం కరోనా టైంలో మళ్ళీ వాడకం మొదలు పెట్టాము ఎక్కువ. సో ఇక్కడ అంతా ఈ ఫుడ్ ప్రిపరేషన్ విధానం కానీ, సర్వ్ చేసే విధానం కానీ, అంటే ఫుడ్ అంతా ప్రిపరేషన్ విధానం నిప్పు రవ్వల మీద, బొగ్గుల మీద తయారు చేశారు, కుండలో పెట్టి చాలా ట్రెడిషనల్ పద్ధతిలో. సో ఇప్పుడు అది వచ్చింది చంపారాన్ మటన్ కర్రీ అనమాట. చాలా ఫేమస్ ఇది. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతా ఉంది. చూసారుగా గ్రేవీ కానీ మట్టి కుండలో. మామూలుగా ఇదే స్టీల్ గిన్నెలో ఉంటే ఇంత టెంప్టేషన్ లుక్ రాకపోవచ్చు. చూసారా ఆ గ్రేవీ అలా కదిలిస్తే స్మెల్ అబ్బా మామూలుగా లేదనమాట. ఇది ఫుల్ చంపారాన్ మటన్ కర్రీ ఫుల్ అనమాట. ఇలా కుండలో పెట్టి మంచిగా ఆ గ్రేవీ కానీ అది తీసుకొచ్చి ఇప్పుడు దాని కాంబినేషన్లో బిర్యానీ అంటున్నారు, కానీ బిర్యానీ కాదు అది. ఇక్కడ బగారా రైస్ అనమాట. మనం అంటే బగారా రైస్ పులావు, అటు సైడ్ ఆంధ్ర సైడ్ పులావ్ అంటారు. ఈ బగారా రైస్ రెండు దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ అదనమాట. చూద్దాం మరి. ఇక బగారా రైస్ రాగానే వేసుకొని టేస్ట్ చెప్తా మీకు. చూస్తుంటే నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలని అనిపిస్తుంది టు బీ ఫ్రాంక్. మటన్ కర్రీ మనం ఎన్నోసార్లు చూస్తుంటాం, కానీ ఇట్లా ఈ సాంప్రదాయ పద్ధతిలో వండే విధానం కానీ ఇంగ్రీడియంట్స్ అవి ఇట్లా మెయిన్ ఈ మట్టి కుండలోకి వచ్చేసరికి చూసారా మనకి మూలం ఆర్గానిక్ ఎక్కడికో టచ్ అయిపోతుంది. మన హార్ట్కి టచ్ అవుతుంది ఫుడ్ కూడా.
ఆ తిన్న కొంచెమైనా ఏదైనా కూడా తృప్తిగా అంటాం చూడండి, ఆ ఇది వస్తుంది అనమాట. అది ఇదే సింగిల్ అయితే ఇందులో సగం వస్తుంది చంపారన్ మటన్లో ఇది. అది ఇప్పుడు చూసారు కదా బగారా రైస్ కూడా ఎంత బాగుందో లుక్. దీంట్లోకి ఆ వేడిగా మనకి చంపారన్ మటన్ కర్రీ వేసుకుని ఆ మటన్ సూపు చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదా. ఇప్పుడు చూసి చెప్తా మీకు. ఫస్ట్ బైట్ ఒట్టి గ్రేవీతో టేస్ట్ చేస్తాను ఫస్ట్. చాలా వేడిగా ఉందన్నమాట. అందుకే ఇక్కడ ఏంటంటే ఇది వెంటనే కుండలోనే అట్లా రెడీగా చేసి ఉంటుంది. అది చల్లబడాలంటే కూడా ఒక 20 minutes వెయిట్ చేయాలన్నట్టు. సో ఇంట్రెస్ట్ మనకు బాగా నచ్చిన ఫుడ్ ఐటమ్ అంటే మనకు కొద్దిగా వెయిట్ చేయటం కూడా చేస్తుంటాం. ఇది బగారా రైస్ కూడా వండిన విధానం చాలా బాగుంది. కరెక్ట్గా పలుకు, ఎక్కువ మసాలాలు లేకుండా. ఆహాహాహా, ముక్క మెత్తగా, ఎంత మెత్తగా ఉందంటే చిన్నపిల్లలు అట్లా నోట్లో వేసుకున్నా కూడా కరిగిపోద్ది అనమాట. నోట్లోకి వెళ్తుంటే నోరు ఊడుతుంది నాకు, నోట్లో తినడానికి ముందే. నిజంగా అంటే చెప్తే దీని గురించి చాలా ఏదో చేసా ఎక్కువ చెప్పామని అనుకుంటాం కదా, అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి ప్రతి ఒక్కరు. అంటే అంత టేస్ట్ అనమాట. ఇప్పుడు చిన్నప్పుడు ఇది మా నాయనమ్మ చేసిన టేస్ట్ అనిపిస్తుంది నాకు ఇది. ఎందుకంటే మటన్ కర్రీలు, నాన్ వెజ్లు అందరూ ఒకే రకంగా చేయలేరు. కొంతమంది చేస్తే మనకు లైఫ్ టైం గుర్తుంటుంది. అట్లా పెద్దవాళ్ళు మన ఇంట్లో నాయనమ్మలు, అమ్మలు వాళ్ళు చేసే ఆ టేస్ట్ వేరు కదా. ఆ ఇదనమాట, ఆ ఫీల్, ఆ టేస్ట్, అంత నీట్నెస్, అంత పూర్తి 100% హెల్దీ వేలో ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు చంపారన్ మటన్ కర్రీ. సో ఇటువైపు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆన్లైన్ కూడా ఆర్డర్ ఉన్నట్టుంది. బా లైట్ స్పైసీ అనమాట, టూ మచ్ స్పైసీ లేదు కానీ లైట్ స్పైసీ. టేస్ట్ బగారా రైస్ బిర్యానీ కాంబినేషను ఓదానికి కూడా పోటీ పడతాయి. పీసెస్ కూడా చాలా బాగా బాయిల్ అయిపోయినాయి. ఇది విత్ బోన్ అనమాట. లేత మాంసం తెప్పించినట్టున్నారు, భలే ఉడికింది అసలు. బగారా రైస్ ఇది కాంబినేషను మాటలు లేవండి చెప్పడానికి. మరీ టూ మచ్ వేడిగా ఉంటే తినలేము, కొంచెం గోరువెచ్చగా అయ్యేలాగా రెండు. బగారా రైస్ లైట్ వేడి ఉంది, మటన్ కర్రీ కానీ చంపారన్ అది చికెన్ కర్రీ కానీ కొంచెం వేడి ఉంటాయి. మనం ఆర్డర్ ఇచ్చాక ఒక 20 minutes వెయిట్ చేయాలి. చూడండి ఈ కలర్, గ్రేవీ కానీ అది కానీ పైన ఆ ప్యూర్ ఆర్గానిక్ టచ్. అది ఉడికిన ఇదేంటంటే మటన్ కొంచెం 40 to 50 minutes ఆ కుండలో అన్ని మసాలాలు వేసిన తర్వాత 40 to 50 minutes ఉడికిందనమాట. అది లుక్ టేస్ట్ జనరల్గా కొన్ని లుక్ బాగుంటాయి, టేస్ట్ నార్మల్గా ఉంటాయి, కానీ ఈ రెండు లుక్ ఎలా ఉందో టేస్ట్ దానికి మించి ఉంది. గ్రేవీ అద్భుతం. ఈ టేస్ట్ నిజంగా మనం రెగ్యులర్ బౌల్స్లో వండితే వచ్చే టేస్ట్ కాదండి, 100% అంత టేస్ట్ ఉంది. మన మూలాలు టచ్ చేశారు మట్టితో. మన హైదరాబాదీస్కి ఫుడ్ లవర్స్ బేసికల్గా కొత్తగా ఎక్కడున్నా ఎంత దూరమైనా వెళ్ళి చేస్తూ ఉంటాం. మామూలుగా లేదు టేస్ట్, సూపర్. అంటే సింగిల్ అయితే ఇది ఎంత ప్రైస్?
చంపారాన్ మటన్ సింగిల్ 300. ఒక పర్సన్కి బాగా సరిపోద్ది, ఇద్దరికి సరిపోదు. 300 సింగిల్. అలాగే చికెన్ కూడా, అది ఒక 50 రూపీస్ తక్కువ, 250. అలాగే ఫుల్ అనుకోండి, ఇది మటన్ బిర్యానీ ఫుల్ అయితే ఆల్మోస్ట్ ఎంత ఉంది, 550 రూపీస్. ఇద్దరికి సరిపోద్ది అనమాట. ఎందుకు సరిపోదు అంటే ఆ టేస్ట్ జనరల్గా, అంటే సింగిల్గా ఒక పర్సన్కి కావాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాక బగారా రైస్ అది పెడతారు, సూప్ వేస్తారు, కానీ పీసెస్ వేయడం కష్టం, వేయరు. అలాగే ఇద్దరికి సరిపోతే ఆ బిర్యానీ కూడా, మటన్ బిర్యానీ ఇద్దరికి సరిపోని రైస్ అయితే దండికి పెడతారు, కర్రీ అయితే అంతే, మామూలు లేదండి బాబు. ఇక రేటింగ్ అయితే చంపారాన్ మటన్ కర్రీకి మన ఫుడ్ స్టోరీస్ టీవీ ఇచ్చే రేటింగ్ ఏంటంటే 4.5 అవుట్ ఆఫ్ 5 అనమాట. ఇందులో ఏమి ఎగ్జాగరేషన్ లేదు. మీరైతే తింటే నాకు తెలిసి 5 అవుట్ ఆఫ్ 5 ఇస్తారు. వచ్చేప్పుడైనా ట్రై చేయండి వీలైనప్పుడు. ఆన్లైన్ కూడా ఉంది, స్విగ్గీ అండ్ జొమాటో. వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అటు ప్రగతి నగర్లో ఒక బ్రాంచ్, కూకట్పల్లి ఇంకో దగ్గర, తర్వాత అక్కడ ఇక్కడ మన సుచిత్ర చౌరాస్తా దగ్గర కూడా ఉందంట. మెయిన్ అయితే ఇక్కడ కూకట్పల్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గాజుల రామారం వెళ్ళే రూట్లో ఉందన్నమాట ఈ హోటల్. బయట బోర్డు ఉంటుంది, అది మనం విజువల్లో చూడవచ్చు మీరు. అంబా భవానీ హోటల్ అని ఉంటుంది.